టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ఉప్పల్ పిఎస్లో ఫిర్యాదు. హాల్ టికెట్ల జారీలో తెలంగాణ ఇంటర్ బోర్డు వైఫల్యం. బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్, రంగంలోకి కేటీఆర్. పాడెమోసిన నటుడు రానా దగ్గుబాటి. ఏపీలో 20,000 ఉద్యోగాలకు చంద్రబాబు భారీ ప్లాన్. శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయానికి సౌండ్ బాక్స్ బహుకరించిన కొండారెడ్డిపల్లి గ్రామస్తులు. హరిగిర గ్రామ సర్వేయర్కు ఆర్థిక సహాయం అందజేయాలి. రామ్జీ మ్యాచ్, విరాట్ను చూసేందుకు వచ్చి గాయపడిన ఫ్యాన్స్. సీఎం ప్రెస్ మీట్లో అజ్ఞాత వ్యక్తి, అతడి ఐడి కార్డు చెక్ చేయగా అందరూ షాక్. రామ్జీ ట్రోఫీలో భాగంగా గ్రూప్ డి చివరి రౌండ్లో రైల్వేస్తో ఢిల్లీ జట్టుకు జరుగుతున్న మ్యాచ్లో విరాట్ కోహ్లీ బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో విరాట్ను చూసేందుకు అనేక మంది అభిమానులు అరుణ్ జైట్లీ మైదానం వరకు వచ్చారు. ఈ క్రమంలో స్టేడియం వద్ద స్వల్ప తోపులాట జరిగింది. స్వల్ప తోపులాట కారణంగా కోహ్లీని చూసేందుకు వచ్చిన కొందరు ఫ్యాన్స్ గాయపడ్డారు. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు సమాచారం. తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డు వైఫల్యం మరోసారి బయటపడింది. ఫీజు చెల్లించిన విద్యార్థులకు హాల్ టికెట్లను ఇంటర్ బోర్డు జారీ చేయాలని తెలుస్తోంది. విషయం బయటకు రాకుండా ఉండేందుకు హాల్ టికెట్స్ లేకున్నా విద్యార్థులను పరీక్షకు అనుమతించాలని ఇంటర్ బోర్డు ఆదేశించడం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే సీజీజీలో సాంకేతిక సమస్య కారణంగా హాల్ టికెట్లు జనరేట్ కాలేదని అధికారులు చెబుతున్నారు. ఇక విద్యార్థులంతా పరీక్షకు హాజరయ్యేలా చూడాలంటూ అధికారులకు ఇంటర్ బోర్డు ఆదేశించింది. ఇదిలా ఉండగా ఇంటర్ బోర్డు నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అటు హామీలు నెరవేర్చకుండా ప్రజలు మోసం చేసిందని, ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుందని ప్రతిపక్షాలు ఫైర్ అవుతున్నాయి. టాలీవుడ్ స్టార్ నటుడు రానా దగ్గుబాటికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన అమ్మమ్మ పాడే మోసాడు నటుడు రానా దగ్గుబాటి. తనకు మాజీ శాసనసభ్యులు వైటి రాజా తల్లి, పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణ చౌదరి సతీమణి భార్య రాజేశ్వరి మృతి చెందారు. రాజేశ్వరి దేవి నటుడు రానాకు అమ్మమ్మ, దగ్గుబాటి సురేష్ ఆమెకు అల్లుడవుతారు. ఈ మేరకు అంతిమ యాత్రలో పాల్గొని అమ్మమ్మ పాడమోసిన హీరో రానా కాగా, నిన్నటి రోజున తనకు మాజీ శాసనసభ్యులు వైటి రాజా తల్లి, పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణ చౌదరి సతీమణి భార్య రాజేశ్వరి మృతి చెందారు. దీంతో ఇవాళ ఉదయం యలమర్తి నారాయణ చౌదరి సతీమణి భార్య రాజేశ్వరి అంత్యక్రియలు జరిగాయి. ఈ తరుణంలోనే తన అమ్మమ్మ పాడమోశాడు నటుడు రానా. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఆయన రాజకీయాలు చాలా చురుగ్గా ఉంటారు. తొలిసారి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీగా విజయం సాధించారు. నిత్యం రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ టీఆర్ఎస్ అధినేత కేటీఆర్ పై పలు విమర్శలు చేస్తుంటారు. ఇటీవలే అధికార పార్టీ ఎమ్మెల్యేలను కూడా విమర్శించారు. ఇటీవలే బీసీల కోసం పోరాడుతానని, రేవంత్ రెడ్డి చివరి సీఎం అని, ఆ తర్వాత బీసీ వ్యక్తి సీఎంగా ఉంటారని పేర్కొన్నారు. బీసీ సంఘం ఉద్యోగుల సమ్మేళనంలో మల్లన్న రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయని రెడ్డి సంఘం నాయకులు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో తీన్మార్ మల్లన్నపై ఫిర్యాదు చేశారు. గౌరవప్రదమైన ఎమ్మెల్సీ పదవిలో ఉండి మల్లన్న ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదన్నారు. వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు కోరారు.
తెలంగాణ సచివాలయంలో ఫేక్ ఐడీతో చెలామణి అవుతున్న ఖమ్మం జిల్లాకు చెందిన భాస్కర్రావును ఇంటెలిజెన్స్ టీం అదుపులోకి తీసుకుంది. రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా చెప్పుకుంటూ సెక్రటేరియట్లో హల్చల్ చేస్తున్న భాస్కర్రావుపై నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ టీం ఎట్టకేలకు గుట్టు రట్టు చేస్తుంది. భాస్కర్రావుకు సహకరించిన డ్రైవర్ రవి అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇద్దరు కలిసి ఎలాంటి అక్రమాలకు పాల్పడ్డారనే దానిపై విచారణ చేపట్టారు. ఇతనికి ఎవరెవరు సహకరించారనే దానిపై సైఫాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మైనార్టీ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ ప్రశాంత్ తో పాటు డ్రైవర్ రవి ఫేక్ ఐడీ తయారు చేయడానికి సహకరించినట్టు గుర్తించారు. కేశంపేట్ మండలం కుకునూరు గ్రామంలోని శ్రీ మహాలింగేశ్వర స్వామి వారి ఆలయానికి కొండారెడ్డిపల్లి గ్రామస్తులు సౌండ్ బాక్స్ ను బహుకరించారు. వీరమల్ల సింహయ్య గుప్తా గారి జ్ఞాపకార్థం వారి కుమారుడు వీరమల్ల రాములు గుప్తా మరియు వారి వారసులు వీరమల్ల బాలస్వామి, వీరమల్ల శివకుమార్, వీరమల్ల అనిల్ కుమార్ కుటుంబ సభ్యులంతా కలిసి ఆలయ పూజారులు చిన్న గారికి సౌండ్ బాక్స్ ను అందించారు. ఈ కార్యక్రమంలో కొండారెడ్డిపల్లి గ్రామ సభ్యులు సూరం శేఖర్, బుర్రి మల్లేష్ గౌడ్, కుమ్మరి కరుణాకర్, మావిళ్ల రమేష్, ఇటమేని చెన్నయ్య, ఎండి రుక్మత్ తదితరులు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ బీఆర్ఎస్ కార్పొరేటర్ల అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండించారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. జీహెచ్ఎంసీ పాలక మండలి సమావేశంలో హైదరాబాద్ నగరాన్ని పట్టించుకొని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టినందుకు కార్పొరేటర్లను అరెస్ట్ చేయడం దుర్మార్గమంటూ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ నగరానికి నిధులు ఇవ్వటం లేదని కోటి మంది నగర ప్రజల తరపున ప్రశ్నిస్తే బయటకు గెంటేస్తారా? గత సంవత్సరం కేటాయించిన బడ్జెట్ నిధులను కనీసం ఖర్చు చేయకుండా మరోసారి అవే కాగితాలపై అంకెలు మార్చి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ మోసాన్ని అడ్డుకున్నందుకు మా ప్రజాప్రతినిధుల గొంతు నొక్కుతారా అంటూ నిలదీశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు 3వ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 15 ప్రాజెక్టులకు సంబంధించి పెట్టుబడులకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది ఎస్ఐపిబి. ఈ సమావేశంలో 44,776 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపనున్నట్టు సమాచారం అందుతుంది. ఈ పెట్టుబడుల ద్వారా దాదాపు 20,000 ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఆస్పరి మండలం హలిగేర గ్రామంలో సచివాలయం సర్వేయర్ 2 రోజుల క్రితం ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ కావడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఇక విషయం తెలుసుకున్న ఆస్పరి మండలం జనసేనకులు స్థానిక యువత సహకారంతో సర్వేయర్ నాగేంద్రమ్మకు 29,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు సోమశేఖర్, మండల ప్రధాన కార్యదర్శులు దేవుల వీరేష్, జగన్నాథ్, మహాదేవ, హనుమేష్, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్రధాన కార్యదర్శి హనుమేష్ గారు నాకు తెలియజేయడం జరిగింది. ఆ విషయాన్ని ఆ పోస్ట్ ని ఏపీ డిప్యూటీ సీఎం మరి హాస్పిటల్ జనసేన గ్రూప్ లో ఆ పోస్ట్ ని మేము సార్ మన హనుమేష్ గారు పోస్ట్ చేశారు. దాని విషయం తెలుసుకొని మనందరూ మరి ఇక్కడ హలిగేరి ఎంపీటీసీ రామతుల్లా గారు మరి మా జనసేన ప్రధాన కార్యదర్శులు అందరి సహకారంతో మరి ఇలా చేస్తే బాగుంటుంది మేడం, ఇలా స్కిడ్ అయింది పాపని మరి చాలా మంది మానవతా దృక్పథంతో వారి వంతు వారి సహాయాన్ని ప్రతి ఒక్కరు గ్రూప్ లో ఫోన్ పే పోస్ట్ చేసి మాకు గ్రూప్ లో ఫోన్ పే చేసి పోస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాము. ఎందుకంటే మానవత్వం ఇంకా బ్రతికే ఉందనేది ఇది ఒక నిదర్శనం చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు కలెక్ట్ చేశాం, ఏదో మన వంతు ఇవ్వాలి. మరి మేడం అనుకోకుండా జరగడం అంటే మాకు చాలా దారుణము. మేడం ఇక్కడ చాలా కంటికి దెబ్బతలి ఇక్కడ గౌరీగోపాల్ హాస్పిటల్లో కూడా మేడం ట్రీట్మెంట్ తీసుకుంటుంది. సర్జరీ కూడా జరిగింది. దేవుడు దయ వల్ల ఆమె త్వరగా కోలుకొని మళ్ళీ యథావిధిగా విధుల్లోకి హాజరు కావాలని నేను మనస్ఫూర్తిగా మేడం భగవంతుని కోరుకుంటున్నాను. కావున దయచేసి, ఎందుకంటే అనుకోని సంఘటన జరిగినప్పుడు మనము గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినా అన్ఎంప్లాయ్ అయినా మనం మానవత దృక్పథంతో ప్రతి ఒక్కరు సహాయం చేస్తే మన వంతు మన సహాయం అని మేము ఆలోచించుకొని ప్రధాన కార్యదర్శులు వీరేష్ గాని, హనుమేష్ గాని, మాధవ్ గాని, మరి వీరబాపురం జనసేన నాయకులు, పత్తికొండ జనసేన నాయకులు, ఎక్కడో కువైట్ లో ఉన్న వాళ్ళకు మనకు సహాయం చేశారు. ఎందుకంటే ఖచ్చితంగా చేయాలి, ఇది మంచి కార్యక్రమం చేశారు. ఎంప్లాయ్ అయినా మనకి ఎందుకు, మన వంతు మనం సహాయం చేయాలని మరి హనుమేష్ గారు చెప్పడంతో తొందరగా మేము అంతా కలెక్ట్ చేసి దాదాపు 29,000 రూపాయల్ని మా జనసేన పార్టీ తరఫున మేడం గారికి మేము సహాయంగా ఇస్తున్నందుకు మాకు కూడా చాలా సంతోషమైంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి జనసేన సహాయం చేసిన ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా.
అన్వేషణ మాట్లాడాల్సింది కోరుతుంది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై ఉప్పల్ పిఎస్లో ఫిర్యాదు. హాల్ టికెట్ల జారీలో తెలంగాణ ఇంటర్ బోర్డు వైఫల్యం. బీఆర్ఎస్ కార్పొరేటర్ల అరెస్ట్, రంగంలోకి కేటీఆర్. పాడెమోసిన నటుడు రానా దగ్గుబాటి. ఏపీలో 20,000 ఉద్యోగాలకు చంద్రబాబు భారీ ప్లాన్. శ్రీ మహాలింగేశ్వర స్వామి ఆలయానికి సౌండ్ బాక్స్ బహుకరించిన కొండారెడ్డిపల్లి గ్రామస్తులు. హరిగిర గ్రామ సర్వేయర్కు ఆర్థిక సహాయం అందజేత. రామ్జీ మ్యాచ్, విరాట్ను చూసేందుకు వచ్చి గాయపడిన ఫ్యాన్స్. సీఎం ప్రెస్ మీట్లో అజ్ఞాత వ్యక్తి, అతడి ఐడి కార్డ్ చెక్ చేయగా అందరూ షాక్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.